హాయ్ గాయ్స్. యూకేలో ఎవరైతే వాళ్ళ పార్ట్నర్‌తో పర్మనెంట్‌గా సెటిల్ అవుదాం అనుకుంటున్నారో, వాళ్ళు ఫియాన్స్ వీసా నుండి మ్యారేజ్ వీసాకి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. మీ ఫియాన్స్ వీసా ఎక్స్‌పైర్ అయ్యేలోపు మ్యారేజ్ వీసా అప్లికేషన్‌ని టైంకి సబ్మిట్ చేయాలి. మ్యారేజ్ వీసా అప్రూవ్డ్ అయ్యాక 30 మంత్స్ యూకేలో ఉండడానికి అప్రూవల్ చేస్తుంది. ఇంకో 30 మంత్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. యూకే గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆన్లైన్‌లో అప్లై చేయాలి. అప్లికేషన్ ఫీజ్ £1048 సబ్మిట్ చేసి అండ్ హెల్త్ సర్చార్జ్ £1560 కూడా పే చేయాలి. బయోమెట్రిక్స్ కోసం యూకే వీకాస్ సర్వీస్ పాయింట్లో బుక్ చేసి మీ అపాయింట్మెంట్ ని తీసుకోండి. ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకుందాం. అప్లికెంట్స్ అండ్ పార్ట్నర్స్ కి 18 years ఆర్ అబోవ్ ఏజ్ ఉండాలి. పార్ట్నర్ యూకేలో ఉంటున్న బ్రిటిష్ ఆర్ ఐరిష్ పర్సన్ అయి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటిల్ అయిన టర్కిష్ బిజినెస్ పర్సన్ ఆర్ వర్కర్ వీసా అండ్ స్టేటస్ ప్రూఫ్స్ ఉండాలి. రిలేషన్షిప్ న్యాచురల్ గా లాఫుల్ గా ఉంటేనే యూకేలో యాక్సెప్ట్ చేస్తారు. పర్మనెంట్ గా యూకేలో ఉండడానికి కపుల్స్ ప్లాన్ చేసుకోవాలి. ఇందులో ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్, అకామిడేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ గుడ్ క్యారెక్టర్ అయి ఉండాలి. ఇన్ కేస్ ఫియాన్స్ వీసా టైం పీరియడ్ లో మ్యారేజ్ చేసుకోకపోయినా నెక్స్ట్ 6 months లోపు మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటే ఎక్స్టెన్షన్ కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత జరగబోయే మ్యారేజ్ ఎందుకు లేట్ అయిందో అండ్ ప్రూఫ్ సబ్మిట్ చేసి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి.